టాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో వందల కోట్ల వసూలుతో దూసుకుపోతుంది. యంగ్ జనరేషన్ హీరోలు 500 కోట్ల క్లబ్ను దాటి 1000 కోట్ల మార్కెట్ను టార్గెట్ చేస్తుండగా పరిశ్రమను దశాబ్దాలుగా ఏలుతున్న సీనియర్ అగ్ర హీరోలు సైతం ఈ రేస్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలా ఏ హీరోలు ఉన్నారు, ఏ సినిమాలతో రాబోతున్నారు? హవెలు టాలీవుడ్ బిగ్ 4 గా పిలువబడే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్లలో 500 కోట్ల గ్రాస్ సాధించే మొట్టమొదటి సీనియర్ స్టార్ ఎవరనే ఆసక్తికర చర్చ ట్రేడ్ వర్గాల్లో నడుస్తుంది. వీరి మార్కెట్ విస్తృతి, ఎంచుకుంటున్న సరికొత్త కథలు, పాన్ ఇండియా అప్పీల్ ఆధారంగా ఈ మైలురాయిని ఎవరు ముందుగా అందుకుంటారనే విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. ఇక ఈ రేసులో అంతకంటే ముందు వరుసలో నిలిచే బలమైన సత్తా మెగాస్టార్ చిరంజీవికి ఉంది. ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా, మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి భారీ బడ్జెట్ సోషియో ఫ్యాంటసీ మైథలాజికల్ చిత్రాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా బాబీతో విశ్వంబర వంటి భారీ మాస్ సినిమా చేస్తున్నారు. సరైన కంటెంట్ పడితే మెగాస్టార్ పవర్ కు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వసూలు రాబట్టి 500 కోట్ల మార్కును సులువుగా దాటగలరని ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కొన్ని సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన మాస్ విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్న ఆయన మాస్ ఆడియన్స్ లో అత్యంత నమ్మకమైన హీరోగా నిలిచారు. తాజాగా క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ ఎన్బికే 112 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే గోపిచంద్ మల్నేని కాంబినేషన్ లో రాబోతున్న ఎన్బికే 111 వంటి చిత్రాలకు కూడా సరైన కమర్షియల్ హంగులు తోడైతే బాలయ్య మార్కెట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. సరైన టాక్ వస్తే ఉత్తర భారతదేశంతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాలు 500 కోట్ల రేస్ లో నిలిచే సత్తా కలిగి ఉన్నవే. అలాగే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా తమదైన శైలిలో వైవిధ్యమైన లైనప్ లతో రేస్ లోకి దూసుకొస్తున్నారు. నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కింగ్ 100 ను కూడా దర్శకుడు ఆర్ కార్తిక్ పర్యవేక్షణలో అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మైలురాయి చిత్రానికి భారీ తారకరం పాన్ ఇండియా అప్పీల్ తోడైంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే వెంకీ కెరీర్ లో సంక్రాంతి వస్తున్నాంతో 300 కోట్లు కొల్లగొట్టాడు. ఇక ఈ నేపథ్యంలో 500 కోట్లు అన్నది వెంకీకి పెద్ద విషయం కాదు. మొత్తంగా టాలీవుడ్ సీనియర్ల మధ్య నడుస్తున్న 500 కోట్ల రేసు తెలుగు సినిమా మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేస్తుంది. ఇక చిరంజీవి భారీ విజువల్ ఎపిక్స్ తోనూ, బాలకృష్ణ పక్క మాస్ కమర్షియల్ చిత్రాలతోనూ ముందంజలో కనిపిస్తుండగా నాగ్ వెంకీలు క్రేజీ కాంబినేషన్లతో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ముందుగా ఆ అద్భుతమైన మైలురాయిని అందుకున్నా అది ఆ నటుడి రికార్డు మాత్రమే కాదు, టాలీవుడ్ సీనియర్ హీరోల స్టామినాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే చారిత్రాత్మక ఘట్టంగా కూడా నిలిచిపోతుంది.